నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి రియాక్స్. ఈరోజు ఒక ట్రైలర్ చూడబోతున్నాం. ఇట్స్ అబౌట్ కింగ్స్టన్. కింగ్స్టన్ అంటే ఇదేదో ఇంగ్లీష్ సినిమా అనుకోకండి. ఇదొక ఇండియన్ మూవీ, తమిళ్ డబ్డ్, తెలుగు మూవీ. ఆ ట్రైలర్ చూడబోతున్నాం. లెట్స్ వాచ్ ఇట్. లెట్స్ గో. ఈ సముద్రం తనలో వేల రహస్యాలని దాచుకుంది. కొన్ని కథలు గాలిలోనూ, ఎన్నో మర్మమైన రహస్యాలు సముద్రం మట్టడుగున ఒక్కడి కోసం ఎదురు చూస్తున్నాయి. ఇది ఏదో సీ రిలేటెడే ఉంది ఈ మూవీ. జీవి ప్రకాష్ చావులో హీరో వచ్చేసి. ఈ ఊళ్ళో ఇంకే ఉన్నాయని. వీటన్నిటినీ మార్చడానికి ఇక్కడ ఎవరున్నారు? డబ్బు డబ్బు అని పిచ్చెక్కి తిరుగుతున్నావు నువ్వు. ఒకడి అత్యాశ ఈ ఊరిని మొత్తం నాశనం చేసింది. ఏదో కోస్టల్ ఏరియా రిలేటెడ్ మూవీ ఉన్నట్టుంది. రిగార్డింగ్ జాలర్లు, మత్స్యకారులు అలా. లెట్స్ వాచ్ ట్రైలర్ మొత్తం. ఇప్పటివరకు అయితే కొంచెం నువ్వు కూడా అదే తప్పు చేయకు. ఏ ఊర్లో లేని కష్టాలు ఆ దేవుడు మన ఊరికి ఎందుకు ఇస్తున్నాడు? ఆ శవం ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆధిక్యం పొందాలని చూస్తుంది. హారర్ మూవీయా? నీ దయ్యం కథ నమ్మడానికి నేను సిద్ధంగా లేను, వెనకాడను. సముద్రంలోకి వెళతా, వీటికో ముగింపు సత్తా. హారర్ కాదు. నాకు Trinity చెప్పింది sign. నిజం అనిపిస్తోందరా? BGM. ఇక్కడే ఉంటే మనం ఇండియాస్ ఫస్ట్ సీ ఫ్యాంటసీ అడ్వెంచర్. ఎవరు ఈ జానర్లో చేయలేదు మూవీ. ఎందుకంటే చాలా వరకు మనం ఇంగ్లీష్ మూవీస్లో చూస్తాం ఇట్లా. చూడాలి. ఒడ్డున ఎవడి కోసమో చావడం కంటే ఇక్కడ ఊరు కోసం చావడం. ఇది నేను అన్నది కింగ్స్టన్ కర్స్డ్ సీ. ఇది ఒక, నాకు తెలిసి ఇది ఫస్ట్ ఒక సీ అడ్వెంచర్ ఫిలిం అన్నారు కదా. నార్మల్ ఇప్పటివరకు ఏంటి, లవ్ స్టోరీస్, డిపెండ్స్ ఆన్ ఇది అలా చూసాము. బట్ ఇది అలా కాదు. నాకు తెలిసి ఇది కొంచెం ఒక అడ్వెంచర్ ఉండేటట్టుంది. ఇందులో విఎఫ్ఎక్స్ ట్రైలర్లో ఇప్పటివరకు ఓకే. విఎఫ్ఎక్స్ అనేది కీ రోల్ ఇలాంటి మూవీస్కి. ఎందుకంటే దే హ్యావ్ టు క్రియేట్ దట్ ఎన్విరాన్మెంట్ కదా. మెయిన్ థింగ్ విఎఫ్ఎక్సే. ఇంకా హీరో హీరోయిన్కి వచ్చేసి వీళ్ళు జీవి ప్రకాష్ అండ్ దివ్య భారతి. ఇది సెకండ్ మూవీ అనుకుంటా. ఇంకో మూవీ ఏదో ఉంది. ఒక సాంగ్ చాలా హిట్ అయింది ఆ మూవీ. అది కూడా లేట్గా తెలుగులో డబ్ అయింది. మామూలుగా తమిళ్లో ఉంది మూవీ. ఇంకా తెలుసు కదా జీవి ప్రకాష్ ఎవరు. తను ఒక మ్యూజిక్ డైరెక్టర్, ప్లస్ ఇది తన ఒక 25th మూవీ. తను హీరోగా చేస్తాడు, సేమ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా ఇక్కడ మ్యూజిక్ కూడా ఈ మూవీకి కూడా తనే మొత్తం. ఇప్పటికైతే ఇది కొత్తగా ఉంది. అంటే టైటిల్ ఇంగ్లీష్లోనే ఉంది మొత్తం. ఎలా అంటే ఇంగ్లీష్ మూవీకి టైటిల్ ఉంటుంది కదా, అలానే కింగ్స్టన్ అండ్ ద కర్స్డ్ సీ. డిపెండ్స్ ఆన్ ఆ సీలోకి వెళ్ళారు కదా, అక్కడ ఏదైనా స్టోరీ ఉండొచ్చు. కర్స్డ్ అంటే మనకు ఏమంటారు, శాపం ఉన్న సముద్రం, శాపం. కర్స్డ్ అంటే శాపం ఉన్నది ఉండొచ్చు. ద స్టోరీ బిహైండ్ దట్ ఏదో ఒక రాజుల కథో ఏదో ఒకటి కామన్ పాయింట్. బట్ ఇప్పటివరకు అయితే ట్రైలర్ బాగుంది. ఈ ట్రైలర్ మీద మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. అండ్
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.